భయపడద్దు, ఎవ్వరు భయపడబాకండి. వినండి, మీరు ఎన్నిటికీ భయపడతారు, భయపడకుండా వినండి. ఒక్కొక్కసారి నిజంగా మిమ్మల్ని అట్టే అణిచేస్తుంది ఒక్కొక్క బాధ, భయము. నీ భయపడేటంటే ఉండకూడదు. మీ జీవితంలో ఏది సాధించలేము భయపడితే. మీ భయపడడం వల్ల ఏ కార్యం కూడా ఉత్సాహంగా చేయలేము, సంతోషంగా చేయలేము. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ప్రభు యేసు ప్రభు చెప్తున్నాడు బైబిల్లో భయపడద్దు అని, భయపడద్దు అని, భయపడద్దు అని. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఎప్పుడు భయపడకూడదు అని చెప్పారు. ఏ కాలంలో కూడా ఏ విషయంలో కూడా భయపడకూడదు. నేను నీతో కూడా తోడుగున్నాను అంటున్నాడు. అందరికి, మాకే కాదు, ప్రతి ఒక్కరికి తోడుగున్నాడు అంటున్నాడు. నీకు తోడుగున్నాను, నేనే తోడుగున్నాను అంటున్నాడు. భయపడద్దు అంటున్నాడు. నీతో కూడా వస్తానంటున్నాడు ఎక్కడికైనా సరే. కొంతమందికి చాలా భయం వేస్తుంది, నిద్రపోయేటప్పుడు భయం వేస్తుంది. కొంతమందికి ఏదో బాగలేదని భయం వేస్తుంది. కొంతమందికి ఏదన్నా ఇదైపోతుందేమో నాకు అని బాధ అని భయపడతారు. కొంతమంది చదివే బిడ్డలకు కూడా భయము, అన్నిటికీ భయపడతారు. అప్పుడు దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, నేను నీకు తోడుకుంటాను, నీకు తోడుకుంటాను, నీకు భయపడద్దు. నన్ను పిలువు, మమ్మల్ని పిలువు, నన్ను పిలువు అంటున్నారు దేవుడు. ఎవరైనా చెప్తారా? నిజంగా గొప్ప దేవుడు నన్ను పిలువు అంటున్నాడు. నన్ను పిలువు, చూసి పిలువు, నీకు మంచి అద్భుతం చేస్తాను, గొప్ప అద్భుతం చేస్తాను అంటున్నాడు. మీ జీవితంలో మీకు మంచి అద్భుతం చేస్తానంటున్నాడు. మీ కుటుంబంలో మంచి చేస్తానంటున్నాడు. ఆమేన్.